ఎవరు బీసీ ద్రోహులు, ఎవరు బడుగు బంధువు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎవరికి వాళ్ళు బీసీ పక్షపాతులమని స్టేట్మెంట్ ఇవ్వడమే కానీ నిజంగా బీసీల అభ్యున్నతిపై చిత్తశుద్ధి ఎవరుకున్నట్టు తేల్చేద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు తెలుగు రాష్ట్రాల్లో బీసీల ఛాంపియన్ ఆర్ కృష్ణయ్య. మరి కాంగ్రెస్, బీజేపీల వర్షన్ ఏంటి? బీసీ కోటాపై కొట్లాటకు తెరపడుతుందా? బీసీ రిజర్వేషన్ల పంచాయతీ మళ్లీ ఢిల్లీకి చేరింది. ఇక సమరమే అంటున్నాయి బీసీ సంఘాలు. కులగణనతోనే సరిపడతారా లేక కోటా లెక్కలు కూడా తేలుస్తారా? బిల్లులు పెట్టడమేనా, వాటిని చట్టాలుగా మార్చేదుందా అని దేశవ్యాప్త చర్చకు ఛాన్స్ ఇస్తున్నాయి బీసీ సంఘాలు. ఇవాళ ఢిల్లీలో బీసీ సంఘాలతో సెమినార్ కు పిలుపునిచ్చారు రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య. Be mine with the Joyalukas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. అనేక రాష్ట్రాల బీసీ నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. బీసీల సంక్షేమానికి నిధులు పెంచాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రకరకాల డిమాండ్లపై చర్చ జరగనుంది. కానీ బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి అన్నదే సెమినార్ ప్రధాన ఎజెండా. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న రేవంత్ సర్కార్ మాట ఏమైందని కూడా ప్రశ్నించబోతున్నారు బీసీ నేతలు. అడుగున అన్యాయం జరిగింది. ఇక ముందు జడ్పీటీసీ, ఎంపీటీసీలో ఈ ఉద్యమం జల్లారు. 42% చట్ట రిజర్వేషన్ లోకల్ బాడీలు ఇచ్చే వరకు తెలంగాణ లోపల పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరి బాధ్యత, నా ఒక కృష్ణయ్యదే కాదు బాధ్యత, ప్రతి ఒక్కరు. నేను కేవలం డ్రైవింగ్ చేస్తున్నాను. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేంత వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. ఇందుకోసం దేశవ్యాప్త పర్యటన చేస్తామన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్లపై చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరించింది బీజేపీ. తెలంగాణలో బీసీ కోటాపై లోక్సభలో ప్రస్తావించారు ఎంపీ ఈటెల రాజేందర్. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి అన్న ప్రతిపాదనలు తెలంగాణ సర్కార్ నుంచి ఏమైనా వచ్చాయా? ఒకవేళ వచ్చుంటే వాటి స్టేటస్ ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నుంచి 2 బీసీ బిల్లులు వచ్చిన మాట నిజమే అని, ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని సమాధానమిచ్చారు సామాజిక న్యాయ శాఖ మంత్రి బిఎల్ వర్మ. కానీ తెలంగాణ బీసీ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం పొందేది ఎప్పుడన్న క్లారిటీ అయితే లేదు. ఇవాళ ఢిల్లీలో జరిగే బీసీ సదస్సు వేదికపై బీసీల వాయిస్ ఎంత గట్టిగా వినిపించబోతోంది, ఎవరికి సూటిగా తగలబోతోంది? బ్లేమ్ గేమ్ కి ఎండ్ కార్డ్ పడుతుందా? చూడాలి.